వరంగల్ వెళ్దాం. వరంగల్లో జిల్లా గీసుకొండ కొమ్మలక్ష్మి నరసింహస్వామి మహాజాతర ప్రారంభమవుతుంది. దాదాపు ఈ జాతర హోలీ రోజు నుంచి దాదాపు 4 రోజుల పాటు జరగనున్నట్లు తెలుస్తోంది. సో ఇక్కడ వినూత్నమైన పద్ధతుల్లో జాతర నిర్వహణ ఏర్పాటు చేస్తారు. లక్ష్మీ నరసింహస్వామి గుడి చుట్టూ తిప్పుతూ మొక్కులు చెల్లించుకుంటారు ఎడ్ల బండ్లను కూడా అని తెలుస్తోంది. సో దీని మీద మరింత అప్డేట్స్ మా ప్రతినిధి స్వామి లైవ్లో అందుబాటులో ఉన్నారు. స్వామి, చెప్పండి. వరంగల్ జిల్లాలో అతిపెద్ద జాతర అంటే కొమ్మాల లక్ష్మీ నరసింహస్వామి అని చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడ జాతర హోలీ పండుగ వచ్చిందంటే ఆ రోజు నుంచి గత 4 రోజుల పాటు కూడా అంగరంగ వైభవంగా కూడా గీసుకొండ మండలం కొమ్మాలలోని కూడా చాలా అంగరంగ వైభవంగా జరుగుతున్న నేపథ్యం అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే చాలా వరకు కూడా భక్తులు అయితే ఇక్కడికి వస్తున్న నేపథ్యం అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. ఇక్కడ ప్రస్తుతానికైతే మనము గర్భగుడిలో ఉన్నాము. ఇక్కడ దేవస్థానంలో కూడా అయ్యగారులు అయితే చాలా వరకు భక్తులను పూజలు కూడా చేస్తున్న నేపథ్యం అయితే ఉంది. ఇక్కడ నుంచి వీళ్ళంతే వివిధ ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి మొక్కులు చెల్లించుకోవడానికి అయితే మాత్రం వస్తున్న నేపథ్యం అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఇప్పటికీ కొమ్మాల లక్ష్మీనరసింహస్వామి గోవిందా గోవిందా అని కూడా అనే నేపథ్యం అయితే ఉందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఇక్కడ ప్రత్యేకంగా కూడా కొమ్మాల లక్ష్మీ నరసింహస్వామి గోవింద ఒలపడదాపడ గోవింద అని చెప్పి కూడా ఇక్కడికి వస్తున్న నేపథ్యం అయితే ఉందని చెప్పుకోవచ్చు. చూడొచ్చు. కానీ ఇక్కడ వరకు కూడా లక్ష్మీ నరసింహస్వామి విలవెల్పు దైవంగా కూడా చాలా ప్రాంతాల నుంచి వచ్చే వారైతే వస్తున్న నేపథ్యం అయితే ఇక్కడికి మొక్కులు చెల్లించుకుంటూ కూడా ఇక్కడి ప్రాంతీయంగా గ్రామంలోని వస్తున్న భక్తులు అయితే చాలా వరకు కూడా మొక్కులు చెల్లించి మాకు పంటలు బాగా పండాలి, మా కుటుంబం సమేతంగా ఉండాలి, కుటుంబం చాలా పచ్చని తోరణంగా వరజిల్లాలని చెప్పి కూడా కోరుకొని కూడా చాలా వరకు కూడా పండిన పంటలను కూడా ఇక్కడికి దేవుని దగ్గరికి తీసుకొచ్చి కూడా వేస్తూ కూడా పోతున్న నేపథ్యం అయితే కనబడుతుంది. ఇక్కడ ఒక భక్తులు ఉన్నారు మనతో మాట్లాడడానికి. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేమా ఇటుకాలపల్లి, నరసంపేట మండలి ఇటుకాలపల్లి. ఎట్లా ఉంది అప్పటికిప్పటి క్లౌడ్ భక్తులు? బాగుంది. నరసింహస్వామి అంటే చాలా బాగా ఇస్తాడు. మీరు ఎప్పటి నుంచి దేవుని కొలుస్తా? మేము గత 10 సంవత్సరాల నుండి మా నాన్న కాడ నుండి గత మా తాత ముత్తాతల కాడ నుండి నరసింహస్వామిని కొలుస్తున్నాం. మొక్కులు చెల్లించుకుంటే అంటే మొక్కులు చెల్లించుకుంటే కోరికలు తీరుస్తారా? తీరుస్తారు. కోరుకుంటే కోరికలు ఏమి కోరుకున్నా తీరుస్తాడు. ఓకే, థ్యాంక్ యూ. మీరు ఇంకో భక్తుని అడిగి తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం. ఇప్పటికే చెప్పమ్మా, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీరు దేవుని కాడికి వచ్చినాం. ఎక్కడి నుంచి వచ్చారు? ఎల్లాగూడెం. అంటే ఎట్లా ఉన్నది ఇక్కడ? మంచిగా, అన్ని సౌకర్యాలు ఉన్నాయా? మంచిగా ఉన్నది. ఇప్పటికీ మనం ఆలయ అర్చకులతో కూడా ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఆలయ అర్చకులు అయితే ఇక్కడ దరిదాపుగా కూడా ఉన్న నేపథ్యం అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఆలయ అర్చకులు చాలా వరకు కూడా అంటే వరంగల్ జిల్లాలో నుంచి కాకుండా కూడా ఇక్కడి నుంచి వస్తున్న నేపథ్యం అయితే ఉంది. చాలా వరకు కూడా విదేశాల నుంచి కూడా ఇక్కడికి కొమ్మాల లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోవడానికి యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి ఏ విధంగానైతే దర్శించుకుంటారో కూడా ఇక్కడ కొమ్మాల లక్ష్మీ నరసింహస్వామిని కూడా దర్శించుకొని కూడా మొక్కులు చెల్లించుకుంటే ఆ కోరిన కోరికలు కూడా తీరుస్తారని కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పుకోవచ్చు. అమ్మ, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీరు ఇక్కడ నర్సంపేట నుండి వచ్చాం. మీరు ఎట్లా ఉంది ఇక్కడ? మంచిగా ఉంది. ఓకే, ఇప్పుడు ప్రస్తుతానికైతే అయ్యగారితో మనం ఇక్కడ ఆలయ అర్చకుడు గర్భగుడిలో ఉన్న అయ్యగారితో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అయ్యగారు నమస్కారం అండి. మీరు ఎట్లా ఉంది ఇప్పుడు గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అయితే చాలా వచ్చిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికీ ప్రభబండ్లు అయితే గుడి చుట్టూ కూడా తిరుగుతున్నాయి. అంటే వివిధ పార్టీలకు సంబంధించిన ప్రభబండ్లు అయితే ఎడ్ల బండ్లతో కూడా తిరుగుతున్న నేపథ్యం ఎట్లా ఇది గత సంవత్సరం కంటే ఎట్లా ఉంది ఇప్పటికి? ఈ సంవత్సరం కూడా అత్యంత వైభవపేతంగా పూర్వ వైభవం కంటే అత్యంత వైభవపేతంగా జాతర జరపవచ్చింది. ఈ ప్రభుత్వం కూడా మునుపటి ప్రభుత్వం లాగానే సకల సౌకర్యాలు మనకు భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సకల సౌకర్యాలు కలిగించింది. సుమారు 5 లక్షల వరకు కూడా ఈ సంవత్సరము భక్తులు దర్శించుకోవచ్చని అంచనా వేస్తున్నాము. ఎటువంటి ఇబ్బంది లేకుండా కానీ అటు వసతిలో కానీ నీళ్ళ వసతిలో కానీ వైద్య సదుపాయంలో కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా సకల సౌకర్యాలు మన దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు కలిగించినారు. ప్రతి సంవత్సరం మాదిరిగా ఈ సంవత్సరం కూడా అత్యంత వైభవపేతంగా జాతర బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు. అంటే లాస్ట్ ఇయర్ కంటే ఈ సంవత్సరం అంటే ఎంత అంచనా వేస్తున్నారు? లాస్ట్ ఇయర్ ఎంత వచ్చారు భక్తులు, ఈసారి ఎంత అంచనా వేస్తున్నారు? లాస్ట్ ఇయర్ సుమారు 5 లక్షల వరకు కూడా భక్తులు దర్శించుకున్నారు. ఈ సంవత్సరం కూడా 5 లక్షల పైచులకు కూడా దర్శించుకోవచ్చని మనం అంచనా వేసుకుంటున్నాము. దానికి సమానంగా తగిన విధంగా కూడా సకల సౌకర్యాలు దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు అన్ని ప్రభుత్వ శాఖల కార్యాలయాలు కూడా మనకు సకల సౌకర్యాలు కలిగించి ఉన్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా భక్తులకు తగినంత రీతిలో స్వామివారిని శీఘ్రంగా దర్శించుకునే ఏర్పాట్లు చేస్తున్నాము.
ఓకే, థ్యాంక్ యూ. ఇప్పటికీ చూసుకుంటే ఇక్కడ కొమ్మల లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోవడానికి అయితే అనేక వివిధ గ్రామాల నుంచి అయితే భక్తులు వస్తున్నారు. ఈ సమేతంగా కూడా ఈసారి 5 లక్షల పైచిలకు భక్తులు అయితే రానున్న నేపథ్యం అయితే ఉందని చెప్పుకోవచ్చు. కానీ ప్రస్తుతానికైతే మనము ఇక్కడ భక్తులు గర్భగుడిలో మాత్రం చూస్తే మాత్రం చాలా క్లౌడ్గా ఉన్న నేపథ్యం అయితే ఉందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అక్కడ భక్తులు అయితే ఏ విధమైన అసౌకర్యాలు లేకుండా కూడా అన్ని విధాల సౌకర్యాలు అయితే కల్పిస్తున్నామని చెప్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. కానీ ప్రస్తుతానికైతే ఇక్కడ ఆలయ అర్చకులు చెప్తున్న ప్రకారం అయితే ఈసారి 5 లక్షల పై చిలుకు కూడా అంటే ఈ 2 రోజుల పాటు జరిగే మహాజాతర ఆ జాతరకు సంబంధించి కూడా చాలా వరకు కూడా ఇక్కడికైతే భక్తులు అయితే రానున్న నేపథ్యం అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడికి ఈ కొమ్మాల లక్ష్మీ నరసింహస్వామి జాతర ఒక ప్రత్యేకత ఉంటుందని చెప్పుకోవచ్చు. అంటే ఈ కొమ్మాల లక్ష్మీ నరసింహస్వామికి దర్శించుకోవాలనుకుంటే వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించిన వారైతే ప్రభబండ్లతోని అంటే ఎడ్లు బండ్లతో కట్టుకొని కూడా కుటుంబ సమేతంగా కూడా గుడి చుట్టూ కూడా 3 రౌండ్లు కొట్టి అంటే కుటుంబ సమేతంగా కూడా వచ్చి కోరిన కోరికలు తీర్చాలని చెప్పి కూడా చాలా మంది కూడా భక్తులు వస్తున్న నేపథ్యం అయితే కనపడుతుంది. ఇప్పటికే ప్రభబండ్లు వివిధ పార్టీ రాజకీయ నాయకులు ఇటు బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ సంబంధించిన వాళ్ళైతే ప్రభబండ్లతో కూడా